మోషే మృతి పొందిన తర్వాత ఇశ్రాయేలీయులను నడిపించడానికి అల్లకొల్లోలం అయిపోతున్నారు. ప్రజలకి చెమటలు పడుతున్నాయి. చెమటలు పట్టినియి. మోషే కాబట్టే, సాత్వికుడు కాబట్టే చెప్పండి. చాలా నెమ్మదస్తుడు కాబట్టే, నమ్మకస్తుడు కాబట్టే, దేవుడు పిలుచుకున్నాడు కాబట్టే, ధైర్యవంతుడు కాబట్టే, సకల విద్యలు నేర్చుకున్నాడు కాబట్టే ఆయన నడిపించాడు. ఇప్పుడు మోషే చచ్చిపోయాడు. ఏంటి అన్నప్పుడు ఇప్పుడు చూద్దాం యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయంలో. యెహోవా చెప్తున్నాడు చెప్పండి. సేవకుడు మోషే మృతి పొందిన తర్వాత యెహోవా చెప్తున్నాడు, నూను కుమారుడు మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చును, నా సేవకుడైన మోషే మృతి పొందాను అని మాట్లాడుతూ, కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నదిని దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. ఇది ఇది జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. తర్వాత ఆ, ఉమ్, ఉమ్, ఐదోది ముఖ్యమైన తర్వాత నీవు బ్రతుకు దినములన్నీయు ఏ మనుషుని ఎదుట నిలువ లేక ఇండును. అదేండి అసలు విషయం. ఎందుకంటే మోషే కదా బలవంతుడు, నాకెవరు ఉంటాడని ఇక్కడ యెహోషువ తండ్రి చెమటలు పట్టిన యెహోషువకి అప్పుడు చెప్తున్నాడు దేవుడు ఏంటంటే, నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఒక ఆయన పడతాడు, నిబ్బరం కలిగి ధైర్యము గుండు 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 అంటున్నాడు. గుండు ఏంటో అర్థం కాల. ధైర్యంగా ఉండు అనడానికి గుండు అంటాడు ఆయన. ఆ, ధైర్యంగా ఉండు. ఏం చెప్తానంటే, నేను మోషేకు తోడే ఉన్నట్లుగా నేను నీకు తోడే ఉంటాను. చూడండి, మోషేకు తోడే ఉండి ఎలాగైతే ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడానికి శక్తిని, బలమును, జ్ఞానాన్ని ఎలాగైతే అనుగ్రహించి అతని కాల్బలాన్ని ఎలాగైతే నేను రప్పించాను యువతలకి, అలాగనే నేను నీకు కూడా సేమ్ యాజ్ మోషే